నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు న్యాయ వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టుల ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి ఎం శ్రీధర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి న్యాయ దేవతకు పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ దేశ ప్రజానీకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన గొప్ప గ్రంథమే భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులు విధులను ప్రతి ఒక్కరికి చేరవేయటం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం కల్పించిన రాజ్యాంగంను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. బార్ కార్యవర్గ సభ్యులకి మరియు న్యాయవాదుల మిత్రులకి అందరికీ నా నమస్కారాలు, గణతంత్ర శుభాకాంక్షలు అండి. అంటే ఎందుకు గణతంత్ర దినోత్సవం వచ్చిందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కనుక మనం జరిపించుకుంటున్నాం. అందులో ఎంత అవిరళ కృషి జరిగింది రాజ్యాంగ రూపకల్పనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఎంత కృషి జరిగిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ 74 సంవత్సరాల్లో మనం ఈ రాజ్యాంగ తాలూకా పరిరక్షణకి న్యాయ వ్యవస్థ ఎంత ఇతోతిగా కృషి చేసిందనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మనం ఉండటం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే న్యాయవాదులుగా మీరు, న్యాయమూర్తులుగా మేము అందులో పాలు పంచుకోవడం అనేది నిజంగా మన అదృష్టమైనది. కానీ మనం ఈ సందర్భంలో జ్ఞప్తి తెచ్చుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం శ్రీధర్, అబ్దుల్ షరీఫ్, జె శ్రీసీత, వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు. విద్యా దదాతి వినయం వినాయతి యాతి పాత్రతాం పాత్రత్స ధనప్నోతే ధనద్ధర్మం తత్సుఖాం. హింసాపరమే అధర్మ అనేది హింస లేకుండా మంచి జీవితాన్ని గడపాలని అంబేద్కర్ గారు చాలా చక్కగా మంచి గ్రంథాన్ని ఈ భారతదేశానికి అందించారు. దాంట్లో ఆయన మొట్టమొదటిగా మనం అందరం ఒకటే, వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అందరికీ సమన్యాయము, అందరూ సమంగా ఉండాలి, కులమత భేదాలు లేని చెప్పి ఆయన గొప్ప మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ గ్రంథం ద్వారా. కాబట్టి మన అందరం ఈ గ్రంథాన్ని తప్పకుండా మనం పాటించాలి. నేను మొట్టమొదటిగా చెప్పిన సంస్కృత పద్యం కూడా అదే, ఈ గ్రంథాన్ని అందరూ పాటించమని, సుఖశాంతులు ఉంటాయని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్ గారు. మనం చూస్తూనే ఉంటాము, జై భీమ్ అంటారు. జై భీమ్ అంటే అది ఒక కులానికి సంబంధించిందో లేకపోతే ఇంకోటి కాదు. అదేంటంటే అది ఒకటి జ్ఞానజ్యోతిని వెలిగించండి అంటే ఒక చర్చి కాదు, ఒక మసీదు కాదు, ఒక గుడి కాదు, ఒక బడి కావాలి, ఒక బడి ఉండాలి, విద్య ఉండాలి అని చెప్పిన మహానుభావుడు. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగం అందించిన హక్కులను విధులను దేశ పౌరులందరూ బాధ్యతగా నిర్వర్తించాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులను విధులను దేశ పౌరులందరూ బాధ్యతగా నిర్వర్తించాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డివిజన్ పరిధిలో పలు రంగాలలో సేవలందించిన సంస్థల సభ్యులను, విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభ్యున్నతికి విశేష సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్ని చూసి హాలిడేని ఎంజాయ్ చేద్దాం కాదు. ఒక దేశంగా
మనం ఎంత ముందుకు వచ్చామే గుర్తు చేసుకునే రోజు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ హక్కులను ఇచ్చింది. అలానే మన దేశం మరియు ఈ దేశ ప్రజల పట్ల మన విధులను కూడా గుర్తు చేస్తుంది. ఈ రోజున మన దేశాన్ని రక్షించే మన వీర సైనికులు, మనకు విద్యను అందించే మన గురువులను మరియు భారతదేశం అభ్యున్నతికి శ్రమించే ప్రతి ఒక్కరిని స్మరించుకుందాం. అలానే మంచి పౌరులుగా ఉంటామని, ఒకరినొకరు గౌరవించుకుంటామని, మన దేశం గర్వపడేలా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. కార్యక్రమంలో తహసీల్దార్ కె రవిబాబు, పలు శాఖల అధికారులు, పలు సంస్థల సభ్యులు పాల్గొన్నారు. భవిష్యత్తుని నిర్మించుకోవడానికి చిన్న నుంచి పెద్ద అందరం కూడా కృషి చేయాలి. ఆ విధంగా మన తెనాలి మండలంలో రెవెన్యూ పరంగా ఏదైతే మేము ఇచ్చే సర్వీసులో ప్రజలకి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువగా సర్వీసులు అందించేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి నేను అందరూ కూడా మా రెవెన్యూ కింద స్థాయి నుంచి పై దాకా అందరం కూడా మేము పై అధికారులు ఆదేశాలు పాటిస్తూ కింద అధికారులకు సూచనలు చేస్తూ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్పి నేను తెలియజేసుకున్నాను. స్వేచ్ఛాయుత భారతదేశం కోసం మహనీయులు అందించిన త్యాగం ఎనలేనిదని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత భారతదేశం కోసం మహనీయులు అందించిన త్యాగం ఎనలేనిదని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేసి జెండా వందనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దాంట్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి నేను ఉన్నందుకు, అలాగే మన దేశం, మన ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే మాటకి అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనందరం భాగస్వామ్యాలు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈరోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం మొత్తం ఏదైతే బ్రిటిష్ పాలన కానీ లేదు ఇంకో పాలన కానీ ఈరోజు ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఈ మూడు ప్రపంచం భారతదేశాన్ని చూసి నేర్చుకునేంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఇది మనందరం గర్వపడాలి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనందరం మన స్వేచ్ఛని, మన విధుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటే రాజ్యాంగం కల్పించిన మనకు గొప్ప హక్కు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన ఫలాలను అనుసరిస్తూ పౌరులందరూ బాధ్యతతో మెలగాలన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలానే గత 1977లో మన స్వతంత్రం వచ్చిన మన ఆగస్టు 15న మన స్వతంత్రం వచ్చిన రోజు, అలానే 1950 జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజున మనకి ఎంత
గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. అలానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ భారత ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగం ద్వారా పౌరులకు అందిస్తున్న హక్కులు విధులను ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలన్నారు. మరి మనకి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న వచ్చినా కూడా అధికారంగా వచ్చింది 1950వ సంవత్సరం. మరి 26వ ఈ రోజున మనం అధికారికంగా మనం బాధ్యతలు స్వీకరించారు. మరి అలాగే మరి దానికి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ఎంతోమంది కష్టపడి మరి మనకు మంచి రాజ్యాంగాన్ని ఇవ్వటం వలన మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నాం. మరి ఆ రోజున మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత పెద్దలు మరి 308 మంది మరి సభ్యులు, కమిటీ సభ్యులు ఒక రాజ్యాంగాన్ని మరి సభ్యులుగా ఉండు దానికి హెడ్గా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి మరి రాజ్యాంగాన్ని మంచిగా మరి చర్చలు ఎన్నో రకాలు చేసి మంచి రాజ్యాంగాన్ని మనం భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అనంతరం పురపాలక సంఘంలో విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన సిబ్బందికి సచివాలయ సెక్రటరీలకు ఎమ్మెల్యే శివకుమార్ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఎం హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి సమానంగా దక్కిన నిజమైన గణతంత్ర సంబరమని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు నిరుపమానమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. పేద ప్రజల జీవన శైలి మార్చేలా రాజకీయాలు ఉండాలని, అందుకు అనుగుణంగా పాలకులు పాలన సాగించాలన్నారు. సామాన్యుడికి రాజకీయ భాగస్వామ్యం కల్పించే మార్పు రాబోతుందని మనోహర్ పేర్కొన్నారు. ప్రజలందరికీ రాజ్యాంగ ఫలాలు పూర్తి స్థాయిలో అందాలని ఆకాంక్షిస్తూ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ ప్రజలకి, ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇటువంటి పండుగ రోజు జాతికి మరొక్కసారి మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకుని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కేవలం రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన ఆ గుర్తింపు తీసుకురాగలుగుతాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా. సో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయంలో తెనాలిలో ఈరోజు నాయకులందరితో కలిసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ మహానుభావుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడమే కాకుండా మరొక్కసారి మన ప్రాంతానికి అంకితమై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మెరుగైన పరిపాలన, అభివృద్ధి, ఎవరిని అడిగినా కూడా ఈ రోజున పాపం ఎదురు చూసేది ఒక మార్పు కోసం. ఆ మార్పు దేనికోసం అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా, ఆశాజనకంగా ఉండే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు.
ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలు, దోపిడీ విధానం పట్ల విసికి వేసారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలదొద్దామని సంసిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్రలో అన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా పాదయాత్ర 15 రోజుల శుక్రవారం కూడా కొల్లిపర మండలంలో కొనసాగింది. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర 15వ రోజు కొల్లిపర మండలంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం గురించి వారికి వివరిస్తూ ముందుకు సాగారు. పాదయాత్రలో మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ అధికార పరిశీలకులు కొనిగల నారాయణ, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలు పాల్గొని రాజేంద్ర ప్రసాద్కు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరిత మాటలతో ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రగల్భాలు పలికే జగన్ ప్రభుత్వం ఏ మేరకు సంక్షేమం అందించిందో వివరించాలని అన్నారు. తారాస్థాయికి చేరుకున్న నిత్యావసర ధరలను చూస్తూ పేద ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అన్నారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలు చోట్ల భారత జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బి చిన్నకోటిరెడ్డి, నాయకులు వంగా సాంబిరెడ్డి, కంచెల అమృతరాజు, ఆళ్ల వీరారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలిరా అన్నట్టుగానే ఈ రోజున మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగిన అరాచకాలు, అభివృద్ధి నిరోధకాలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు, అవినీతి, ఎక్కడ చూసినా సహజ వనరుల్ని దోచుకుంటూ సొంత ఆస్తుల్ని పెంచుకుంటూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగిన ఈ దోపిడీని ఎండగట్టడానికే జరగబోయే రా కదిలిరా సభ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, పూజ్య పాపూజ్య కళ్ళగన్నటువంటి విధంగా రామరాజ్యంగా మారుస్తా అన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావణాసురులాగా ఈనాడు పూర్తిగా రామరాజ్యాలన్నింటినీ పారదూలాడు. రావణాకాష్టంలాగా మార్చాడు ఈ రాష్ట్రాన్ని. సంక్షేమం ముసుగులో పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా చేసినటువంటి సంక్షేమం మాకొద్దు అని చెప్పి ఈ రోజున రాబోయే ప్రభుత్వం సంక్షేమం అంటే ఇది, ఉన్న పిల్లలందరికీ చదివించాలి, 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరినీ కాపాడాలి, నెలకు 1500 ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగం వచ్చేంతవరకు ఇవ్వాలి. అంతేకాకుండా నిత్యావసర వస్తువులలో భాగమైనటువంటి గ్యాస్ సిలిండర్ని ఉచితంగా ఇవ్వాలి, 3 గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా బస్ ఛార్జీలు పెరిగి ప్రయాణం కూడా వెళ్ళాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రయాణికుల సౌకర్యం కోసం, మహిళల కోసం ఉచితంగా బస్ సౌకర్యాన్ని కల్పించే విధంగా ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే కరెంటు బిల్లు 9 సార్లు కర్కశంగా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే బిల్లు ఏ రకంగా వస్తుందంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పి, మీ మినిమం డిమాండ్ కంటే ఎక్కువ మీరు కాలుస్తున్నారని చెప్పి 6,000 నుంచి 15,000 రూపాయలు వచ్చే సామాన్య మానవుడి మీద భారం పడతా ఉంటుంటే ఇది ప్రభుత్వమా, దోపిడీయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేపు పొన్నూరులో 29వ తారీఖున జరగబోయే రా కదిలేరా బహిరంగ సభకి తెనాలి నుంచి జన సమీకరణ చేయడానికి ఇవాళ నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా పట్టుదలగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి అందరి యొక్క ధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ జనార్దన్ రావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. 75వ గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని తెనాలి డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ జనార్దన్ రావు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలకు పోలీసు అధికారులు పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ దేశ పౌరులందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం సంతోషకరమన్నారు. మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడిన స్వాతంత్ర భారతావని రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. డివిజన్లోని పౌరులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో 75వ రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంతటా వాడవాడలా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్రానికి మహనీయులు చేసిన త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగంను యావత్ ప్రపంచ దేశాలు గౌరవించటం హర్షణీయమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో పాలకులు పాలన అందించాలన్నారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో మన యొక్క హక్కులు విధులు ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే దాన్ని ఆలోచించి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక రాజ్యాంగ రచన జరిగింది. ఆ రాజ్యాంగ రచన 1950 జనవరి 26వ తారీఖు అంటే ఇదే రోజున అమల్లోకి రావడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగ ప్రకారం మన యొక్క ప్రజాస్వామ్య పరిపాలన 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. ఎవరైనా సరే రాజ్యాంగానికి బద్దులయ్యి ప్రజా జీవనం సాగించాలి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కౌన్సిలర్లు దివి అనిత, బోయపాటి అరుణ, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, టి బ్రహ్మేశ్వరరావు, నాయకులు జొన్నాదుల మహేష్, డాక్టర్ రావుల చక్రవర్తి, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, గిరి గణేష్, ఫణితపు దుర్గా, పరుచూరి రమ్య, కొండ రమాదేవి, అశోక్ వర్ధన్, మల్లవరపు విజయ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే ఈ రోజున మనం ఇలా మాట్లాడుకునే అవకాశం కల్పించింది ఈ రాజ్యాంగం. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరూ నాయకులందరూ కూడా కూర్చొని ఈ చట్టాన్ని ఎట్లా చేయాలని చెప్పని బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఇస్తే కానీ కింద స్థాయి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావడానికి అవకాశం ఉండదని ఆ రోజు వారు చేసిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం ఈ రాక్షస పాలన నుంచి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళని ఎలా పారదొరలేమో అట్లాగే మనం ఈ రోజున ఉన్న ఈ ప్రభుత్వాన్ని పక్కకి నెట్టి రాముడి రాజ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక మారిస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఎగురవేసి జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగంను అనుసరించి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ప్రజల అండతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని పేర్కొన్నారు. భారతదేశపు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. దేశాన్ని ఇంత ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండేందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దానికి అందరికి కూడా కారణం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీయే. అలాగే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పాటు రాజశేఖర రెడ్డి దివంగత నేత మహానగర నేత రాజశేఖర రెడ్డి గారిని గొప్పలు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ చెల్లె రాజశేఖర రెడ్డి గారి తనయ శర్మిలారెడ్డి గారు చెప్పేటువంటి అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నిజమైన రాజశేఖర రెడ్డి గారి అనుయాయులు అభిమానులు వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ తప్పనిసరిగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ కూతురు శర్మిల గారి నాయకత్వాన్ని బలపరిచి రేపు రాబోయే 3 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో శర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారు. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కె బుల్లయ్య, నాయకులు వల్లూరు సాంబయ్య, ఎం పూర్ణచంద్రరావు, భీమా రమేష్, స్టీవెన్ బాబు, ఎస్కే మాబు, టి శివనారాయణ, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, కె వీరస్వామి, ఏ కృష్ణ, బి శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక చిన్రావూరు పార్కులోని చిన్రావూరు పార్కు వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్రావూరు పార్కులో చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు జాతీయ పతాకం ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ చిన్రావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో పౌరులందరూ ముందుకెళ్లాలన్నారు. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే అని పెట్టి 75వ సంవత్సరం నుంచి
ఈ కార్యక్రమం మనం జరుపుకుంటం జరుగుతుంది. మనకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా. ఇప్పుడు మేము అనేది చంద్రావూరు పార్కు అప్పట్లో ఉడా పర్మిషన్లతోటి చక్కగా చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఈ చంద్రావూరు పార్కులో మేమందరం కూడా వాకింగ్ చేసుకుంటున్నాం. ఎంతో ఒక కుటుంబం సభ్యుల్లాగా వాకర్స్ అందరూ కూడా కుల మతాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా అందరం కలిసికట్టుగా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పుకొని, గుడ్ ఈవినింగ్ చెప్పుకొని ఈ వాకర్స్ అందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ప్రతిరోజు కూడా 5 గంటలకే వస్తాం, చక్కగా వాకింగ్ చేస్తున్నాం. ఆరోగ్యానికి తోడుగా జనానికి, పేద ప్రజలకి మా వంతు అసోసియేషన్ తరఫున ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచనతో నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. అది మా జొన్నాదుల నరసింహరావు గారు తోటి చెబుతూ జరిగింది. ఆయన గారు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వాకర్స్ సొసైటీ గౌరవాధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించిన రాజ్యాంగం దేశ పౌరులందరికీ హక్కులను, విధులను కల్పించి స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువను పెంపొందించేందుకు దేశ పౌరులందరూ చిత్తశుద్ధితో ముందుకెళ్లాలన్నారు. ప్రజలందరూ రాజ్యాంగం అందించిన ఫలాలను అనుసరిస్తూ పయనించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. అనంతరం భారత రాజ్యాంగం అంశంపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వెలువోలు ఇందిర, కొత్తమాసు కుమారి, జొన్నాదుల నరసింహారావు, ముక్తేవి రవీంద్రనాథ్, బూర్ల నరసింహారావు, ఈఎల్వి అప్పారావు, పలువురు సొసైటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి రోజు కనుక మనందరం కూడా దేశానికి ఒక పండుగ వాతావరణం లాంటిది. ఆ సందర్భంలోనే వాకర్స్ అసోసియేషన్ చంద్రావూరు మన నూతనంగా రిజిస్ట్రేషన్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పార్కులో వాకర్సే కాదు ఇతర సభ్యులు కూడా దీనిలో చాలామంది చేరి ఈ యొక్క సంస్థని దినదరాభివృద్ధి చెందే కార్యక్రమాన్ని అందరూ కూడా చేయి కలుపుతూ ఉన్నారు. అదే సందర్భంగా వివిధ కళాశాలల నుంచి మరి ప్రతిభ గలటువంటి పిల్లలందరూ కూడా కాంపిటేటివ్ మరి ఎన్ని కూడా ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసి వివిధ సంస్థల వారు కూడా మరి బహుమతులకి ముందుకు రావటం అనేది చాలా సంతోషించదగ్గం. ఈ పార్కులో అన్ని విధాలు కూడా ఈ వాకర్స్ చంద్రావూరు వాకర్స్ అసోసియేషన్ని భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించే విధంగా కుల మతాలకి, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్ళటానికి అందరూ కూడా చేయి కలపాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు మాత్రమే గ్యారంటీ అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు చంద్రబాబు మాత్రమే గ్యారంటీ అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో తెనాలి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ, తెనాలి మండల పార్టీ అధ్యక్షులు తాడిబిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, జొన్నాదుల మహేష్, గిరి గణేష్లు ప్రసంగించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన ప్రోగ్రాం కమిటీ, ఓటర్ వెరిఫికేషన్, ఆర్టీఎస్ టీమ్ సభ్యులు భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లు ఇంటింటికి వెళ్లేలా యాప్లో ఎలా అప్లోడ్ చేయాలి, భవిష్యత్తుకు గ్యారంటీలోని 6 పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి, కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులోని లోపాలు ఎలా తెలుసుకుని వాటిని సరిచూసుకోవాలి అనే విషయాలపై ట్రైనింగ్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ ట్రైనర్స్ ప్రోగ్రాం తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ పార్టీ ఆఫీసు నుంచి 24 మంది ట్రైనర్స్ విచ్చేసి ఉన్నారు. వీరందరూ కూడా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 10 క్లస్టర్లు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వీరందరికీ కూడా ఈ ఓటర్ లిస్టు ఎన్రోల్మెంట్ గురించి, అదేవిధంగా బూత్ కన్వీనర్లు ఏ విధంగా ఈ ఓటర్ లిస్ట్ని స్క్రూటినీ చేయాలి, అలాగే భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని అందజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు,
క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, గుంటూరు కార్పొరేటర్ వాణి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దేవి అనిత, అన్నం పిండారావు, బ్రహ్మేశ్వరరావు, ఆర్ అనిత, వై అనిత తదితరులు పాల్గొన్నారు. స్థానిక వహాబ్ చౌక్లో రాయల్ ఆర్కిటెక్ట్ భాష కుర్రా శ్రీనుల ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వహాబ్ చౌక్లో రాయల్ ఆర్కిటెక్ట్స్ భాష కుర్రా శ్రీను ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే అన్నబోతుని శివకుమార్ ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా దేశమంతటా జరుపుకోవడం సంతోషకరమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్ కుర్రా సుజాత, నాయకులు కుర్రా శ్రేణులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. స్వేచ్ఛాయుత భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశాభివృద్ధికి ఎనలేని తోడ్పాటునందించిందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మన శాసనసభ్యుల వారు చేతుల మీదుగా ప్రతి ఏటా ఎలా అయితే వహాబ్ చౌక్లో ఈ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుంటామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం ఎమ్మెల్యే హోదాలో వారు వచ్చారు. నెక్స్ట్ సంవత్సరం మినిస్టర్ హోదాలో రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి. కార్యక్రమంలో నాయకులు యలవత్తి సాంబశివరావు, కాకి దేవ సహాయం, టి అశోక్ యాదవ్, బండ్లముడి భాస్కర్ రావు, కోట రమేష్, ఎస్కే మీరావళి, ఎన్ఆర్కే శర్మ, రఘురామరెడ్డి, మన్నవ ప్రభాకర్, పెసర్లంక రమణ, మహేష్ రెడ్డి, అక్కిదాసు కిరణ్ కుమార్, పలువురు నాయకులు స్థానికులు పాల్గొన్నారు. మరి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది ఎంతోమంది మహానుభావుల ప్రాణత్యాగాల వల్లే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నాము. మరి అలాగే ఈరోజు మరి మా వహాబ్ చౌక్లోని మరి కుర్రాసీన్ గారు, భాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి జెండా ఇక్కడ వహాబ్ చౌక్లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ జెండా కార్యక్రమానికి మన శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ గారు ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించినందుకు మరి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ గారికి, మన చైర్పర్సన్ రాధికా గారికి కూడా మరి ఇక్కడ వహాబ్ చౌక్ ప్రజలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని ఆయన ప్రశంసించారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులకు ప్రకాష్ జైన్ ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్మన్ ముమ్మనేని భానుమతి, హ్యాపీ హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంక తదితరులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు విలువనిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ కోశాధికారి నాలం శ్రీవన్నారాయణ, సభ్యులు కొత్త కృష్ణకుమార్, కుర్రా శ్రీనివాసరావు, పెనుగొండ ప్రమీళారాణి, మురళి తదితరులు పాల్గొని ప్రశంసా పత్రాలను స్వీకరించారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు ఉంది. దిస్ ఇస్ ది 75th సెలబ్రేషన్ ఆఫ్ ది రిపబ్లిక్ డే. ఈ రోజు మన దేశం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. సో ఐ హోప్ ఇట్ ఈస్ బెటర్, ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ వి రిఫ్లెక్ట్ దట్ హౌ ఫార్ వీ హ్యావ్ కమ్ టుడే. అందరికీ మరి మన రాజ్యాంగం ప్రకారము అందరము మరి సేవాభావంతో సత్ప్రవర్తనతో మిలిగి మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి మనమందరము సుఖశాంతులతో ఉండి భారత పౌరుల్లాగా మంచి జీవనం సాగించాలని మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున అందరినీ కోరుకుంటున్నాను. సమాజం కోసం పాటుపడుతుంటే వాళ్ళకి భుజం తట్టి మీరు ఇంత బాగా చేస్తున్నారు అని అప్రిషియేట్ చేస్తే వాళ్ళని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ ఇవాళ ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం అండి, ద వరల్డ్స్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ మనది. దీన్ని ఇవాళ అమల్లోకి వచ్చిన సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఇవాళ సెలబ్రేషన్స్ చేసుకుంటాం. దాన్ని ఫాలో అవ్వటం మనందరి బాధ్యత. రాజ్యాంగం మనందరికీ మన పెద్దలు ఇచ్చిన కట్టుబాటు. తెనాలి మారిస్పేటలోని 21వ వార్డు సచివాలయం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి పురపాలకంగా మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ సయ్యద్ ఖాలిద్ నసీం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెనాలి మారిస్పేటలోని 21వ వార్డు సచివాలయం నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ సయ్యద్ ఖాలిదా నసీం జాతీయ జెండా ఎగరేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఖాలిదా నసీం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందించడం హర్షణీయమని అన్నారు. రాజ్యాంగం అందించిన హక్కులను పౌరులు బాధ్యతతో అమలు చేయాలని అన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పాలించి వారు మనకి వారితో ఎదిరించి పోట్లాడి వాళ్ళని తరిమేశాక వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. అయితే ఆ టైంలో మనకి కాన్స్టిట్యూషన్ లేదు. కాన్స్టిట్యూషన్ అనేది శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించి 1949 నవంబర్ 26వ తేదీన కంప్లీట్ చేశారు. అది యాక్చువల్గా అమల్లోకి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 1950 జనవరి 26వ తేదీన. అయితే ఈ మనకు గణతంత్ర దినోత్సవం అనేది మనకి భారతదేశ ప్రజలకు స్వేచ్ఛావాయువులతో పాటు మనకి మన హక్కులు, మనం ఓటు వేసే హక్కు, మనం ఈ మాట్లాడే హక్కు, మనం పోట్లాడే హక్కు, ఏదైనా మనం సాధించుకునే హక్కు అనేది మనకి ఈ గణతంత్ర దినోత్సవం నాడు వచ్చింది. తెనాలి గంగారాంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. తెనాలి గంగారాంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసి నియోజకవర్గ ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కార్యాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించిన ఎమ్మెల్యే శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శివకుమార్ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు మద్దాలి శేషచలం, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఓటరు జాబితాలో పేర్ల గురించి, మార్పులు చేర్పుల గురించి ప్రజలు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ నెల 26వ తారీఖున గంగారంపేటలోని మన పార్టీ కార్యాలయంలో ఎన్నికల కార్యాలయం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్తున్నాము. ఆ ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి విజయోత్సవం సభ ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ సన్నాహాలు కూడా అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున తెనాలి లెక్చర్స్ కాలనీలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం జరిగింది. రేపు ఎన్నికలకు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించుకునే దిశగా ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో 2024లో ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఎన్నికల కార్యాలయం నా చేత ఓపెనింగ్ చేయించారు మన ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారు మనకి 100కో 100కో ఒకళ్ళే దొరుకుతారు. ఒకటిగా ఉండి మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ మరొకసారి గెలిపించుకునే బాధ్యత కూడా మన తెనాలిపట్నం నియోజక ప్రజలందరికీ బాధ్యతగా అందరికీ ఉంది. జనవరి 26 స్వతంత్ర దినోత్సవం వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ అన్నాబత్తిన శివకుమార్ గారు ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గుంటూరులో జరగనున్న సమావేశానికి తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరుకు శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ధారా రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం మళ్లీ వస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గుంటూరు పర్యటన రానున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలి, వేమూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ధారా రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం రానుందని అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గుంటూరుకు విచ్చేస్తున్న ఆమెకు నేతలు ఘన స్వాగతం పలకడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొరిగిపూడి అశోక్, మైనార్టీ నాయకులు జాకీర్ హుస్సేన్, భాషా, తెనాలి, వేమూరు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని ఎలా చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలని అని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఆమె గుంటూరు నగరానికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ములాఖాత్ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి, వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరూ కలిసి వందలాది మంది మేము
ర్యాలీగా ఆ కార్యక్రమానికి తెనాలి నుంచి అలాగే వేమూరు నుంచి కూడా బయలుదేరి వెళ్తున్నాం ఆ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం బీజేపీ అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ అలాగే దాని తోడు దొంగలైనటువంటి టీడీపీ వీళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాల్లో ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించి ప్రత్యేక హోదా తీసుకొస్తాము, పోలవరం తీసుకొస్తాము, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తాము, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పని గద్దెనెక్కి ప్రజలని గాలికి వదిలేసి వారి స్వలాభం కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు దండుకొని ప్రజల మీద కేసులు పెట్టి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెనాలిలోని వెస్ట్బెర్రీ పాఠశాల ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ జెండాతో తెనాలి పట్టణ పురవీధుల్లో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెనాలి బురిపాలెం రోడ్లోని వెస్ట్బెర్రీ పాఠశాల ఆధ్వర్యంలో శుక్రవారం 75 మీటర్ల పొడవైన జాతీయ జెండా ర్యాలీని తెనాలి పట్టణ పురవీధులు నిర్వహించారు. టూ టౌన్ సీఏ వెంకట్రావు త్రివర్ణ పతాక ర్యాలీని రజిక చెరువు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఏ వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థుల దేశభక్తిని పెంపొందించేలా వెస్ట్బెర్రీ పాఠశాల చర్యలు తీసుకోవడం సంతోషకరమని అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే దేశం పట్ల గౌరవం భక్తిని అలవర్చేలా పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేశాభివృద్ధి కోసం పౌరులందరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ఆదినారాయణ, బీడీఎం శ్రీనివాస్, కోఆర్డినేటర్లు వెంకటనారాయణ, భానుప్రియ, దివ్య, నాగజ్యోతి, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా 75 మీటర్ల జాతీయ పతాకాన్ని భారీ ర్యాలీగా తీసుకువెళ్లాలన్న భావనతో పిల్లలందరూ ముందుకొచ్చారు. అట్లాగే మా స్టూడెంట్ లీడర్స్ కూడా దాన్ని సార్ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని మన టీచర్సు, మా కోఆర్డినేటర్స్ కూడా దాన్ని బలపరచడంతో మేము ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మన తెనాలి టౌన్లో ర్యాలీ చేయించడం అనేది ఎంతో మంచి పరిణామం. ఇది పిల్లల్లో కూడా భారతదేశ స్వాతంత్ర స్ఫూర్తిని, మన గణతంత్ర దినోత్సవం యొక్క ఆవశ్యకతను, రాజ్యాంగం మనందరం పాటించాల్సిన బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేసినట్టుంటుంది. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లాల కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా గుంటూరుకు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరులో జరగనున్న ఉమ్మడి గుంటూరు జిల్లాల కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి తెనాలి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అసలైన వారసురాలు వైఎస్ షర్మిల అని అన్నారు. ఆమె ఆధ్వర్యంలో గుంటూరులో జరగనున్న సమీక్షా సమావేశానికి తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పును ప్రశ్నించే ధైర్యం ఉన్న ఒకే ఒక్క నాయకురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ షర్మిల మాత్రమే స్పష్టం చేశారు. ఆమె నాయకత్వాన్ని అందరూ బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూ శశిధర్రావు, కె బుల్లియా, భీమా రమేష్, మల్లికార్జునరావు తదితర నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి, గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల ప్రకారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన యొక్క ఏదైతే కలగన్నాడో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అది షర్మిల గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు అలాగే ఆయన ఇప్పుడు కూడా బీజేపీది కలవలేదు. బీజేపీని కలవకుండా దూరంగా పెట్టినటువంటి షర్మిల గారితోనే అది సాధ్యమవుతుందని చేసి మీరందరూ కూడా తిరిగి పోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతూ అలాగే వచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులాల మతాల వర్గాలకు న్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై. ఆలయాల్లో పనిచేసే అర్చకుల జీతాల రికవరీ కర్ణాటక ప్రభుత్వ పైచాచికత్వానికి నిదర్శనమని దక్షిణ భారత అర్చక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ఎన్ గోపాలకృష్ణ తీవ్రంగా విమర్శించారు. దక్షిణ భారత అర్చక సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ఎన్ గోపాలకృష్ణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆలయాలను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న అర్చకులకు చేతన సహాయం అందించాల్సిన ప్రభుత్వం వారి జీతాలను తిరిగి ఇమ్మని కోరటం అనాలోచిత నిర్ణయమని అన్నారు. అనాదిగా ఆధ్యాత్మిక సంపదను హర్ష సంప్రదాయ పరిరక్షణకు దీక్షాబద్ధులై ఉన్న అర్చకులను పాలకులు ఏమాత్రం విస్మరించకూడదని అన్నారు. ధార్మిక సంస్థ జోలికొస్తే ప్రభుత్వాల పతనం ఖాయమని గోపాలకృష్ణ హెచ్చరించారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని పొన్నూరు నియోజకవర్గం వడ్లముడికి ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అశేషంగా తరలివచ్చి ఆయనకు తమ మద్దతును తెలియచేయాలని మాజీ ఎంపీ తెనాలి నియోజకవర్గ పరిశీలకులు కొనిగళ్ల నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని పిటపర్తిపాలెంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాజప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలను వైఫల్యం చెందిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్య పనితీరును ప్రజల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంగా సాంబిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కంచర్ల అమృతరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లు యోగానంద్ చటర్జీ, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. మన సత్తా మన నాయకుడు వస్తున్న సందర్భంలో ప్రతి గ్రామం కూడా ఏ రకంగా సమీకరణ జరగాలి, ప్రజా సమీకరణ, ఆ సమీకరించినటువంటి జనాన్ని ఏ రకంగా తరలించాలి, వీళ్ళన్నిటి మీద కూడా మీరు అవగాహన రావాలి. ఈ మీటింగ్ అయిపోయే లోపల ఇది నేను చెప్పేది. నేను పెద్ద ప్రజలు మీరు తీసుకురావడంలో లోపలే కానీ ప్రజలు రావడంలో మాత్రం, ప్రజలు అటెండ్ అవడంలో మాత్రం ప్రజలు వాళ్ళ జోష్ కూడా చూసాం. వచ్చిన వాళ్ళు ఏ రకంగా మీటింగ్లో కదలకుండా అయిపోయేదాకా ఏ రకంగా విన్నారు, ఏ రకంగా ఉన్నారు అనేది కూడా నేను చూశాను. ఏంటి మీకు నేను నాకు మీరు, మనకి ఈ పోరాటం తప్పదు, మనం ఇట్లా చేయాల్సిందే, మనం సాధించుకోవాల్సిందే. ఏ రకంగా అయినా సరే మనం ఒక్కళ్ళకంటే సెకండ్గా ఉంటూ నేను ఇష్టపడిన కదా, మీ అందరూ తెలుసు కదా. ఏంటి పొన్నూరు లోకల్ అయినా పొన్నూరు కంటే మనం ఎక్కువ ఉండాలి. ఆ స్పిరిట్తో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వడ్లముడి వస్తూ ఉన్నారు. రా కదలిరా అనే ప్రోగ్రాంకి జయప్రదం చేసే దాంట్లో భాగంగా ఇక్కడ మన నియోజకవర్గ పరిధిలో మనం అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఆ కార్యక్రమానికి టార్గెట్ పెట్టి తెనాలి నియోజకవర్గం నుంచి 20,000 మంది తక్కువ లేకుండా జనాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు చెప్పడం, అది ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మనం వెళ్తే ఎక్కువ మంది వెళ్తాము. అట్లాగే తెనాలి పట్టణంలో 10,000 తెనాలి మండలంలో 6,000 కొల్లిపరం మండలంలో 4,000 ఇప్పుడు టార్గెట్ చేసి పెట్టడం జరిగింది. 4 సంవత్సరాల 9 నెలలు కాలం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, సైకో పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు, వాటి అన్నిటికీ అధిగమించే విధంగా మన స్థాయిలో దిగువ స్థాయికి వెళ్ళి ప్రచారాన్ని చేసి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకి చెప్పి 4 ఓట్లు అదనంగా పెరిగే విధంగా మన పార్టీ యంత్రాంగం కార్యకర్తలు అందరూ నాయకులతో మమేకమై దిగువ స్థాయిని వెళ్ళి ప్రచారం చేయాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలే నడుము బిగించాలి. దానికోసం చంద్రబాబు నాయుడు గారు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ సభలు చాలా పెద్ద ఎత్తున విజయవంతం అయినాయి. మనం అంతా తెనాలి నియోజకవర్గం, ఇప్పుడు నేను ఇన్ఛార్జిని కాబట్టి నేను తెనాలి వరకే మాట్లాడతాను. మీరంతా సభలోకి వెళ్ళినప్పుడు ఆలపాటి రాజయ్య గారిని మాట్లాడిస్తారు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నామని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఆయన్ని మైక్ ముందుకు రమ్మంటారు. అప్పుడు మన నియోజకవర్గం నుంచి ఎవరైతే సభలో పాల్గొన్నారో అందరూ లేచి 5 నిమిషాల సేపు ఆయనకి జిందాబాదులు కొట్టాలి. తెనాల్లో ఎంతమంది, రూరల్లో ఎంతమంది, ఇవాళ కొల్లిపురం మండలం ఎంతమంది అనేది ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం మీరేమీ పెద్దగా చేయక్కర్లా, మీటింగ్కి వచ్చి మీటింగ్ చేయడం చేయండి. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ఆలపాటి రాజయ్య గారు శాసనసభ్యులు అవుతారు. మండలానికి 4,000, మా మండలానికి 6,000, టౌన్కి 10,000 రాజాగారు నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక వెంకటరావు, ఒక సాంబిరెడ్డి, ఓ రాజాగారు నమోదు చేయడం కాదు, ఈ పార్టీ నాయకత్వం అంతా కూడా తెనాలి రూరల్ సమేతంగా బాధ్యత తీసుకొని ఎవరికి వారు ఏ గ్రామాల్లో ఏ వార్డులో ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో, ఎంతమంది మన కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా సమాయత్తం చేసి 20 ఏళ్ళు అన్నది ఇంకా ఎక్కువ శాతంగా తీసుకెళ్లేదానికి ఈ పార్టీ నాయకత్వం
అదేవిధంగా కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం అన్ని చోట్ల ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం దుగ్గిరాల్లో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కె మల్లేశ్వరి జెండా వందనం చేయగా సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య భారత జాతీయ జెండా ఎగురవేయగా ఎంపీపీ సంతోష్ రూపవాణి జడ్పీటీ సభ్యురాలు మేకతోటి అరుణలు ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. డ్వాక్రా ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రైలుపేటలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద బూసా వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండాను ట్రైనీ డీఎస్పీ పి గీతాకుమారి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత స్థానిక పోలీస్ స్టేషన్లో సిబ్బందితో కలిసి ట్రైనీ డీఎస్పీ పి గీతాకుమారి జాతీయ జెండాను ఎగురవేయగా సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను ఎగురవేయగా సర్పంచ్ బాణావతి ఖుషిబాయి, ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీ సభ్యురాలు మేకతోటి అరుణ, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పసుపు మార్కెట్ యార్డులో ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేయగా యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, పాలకవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజ్యాంగం రూపొందించుకోవడానికి ఎంతోమంది మేధావులు ఇతర దేశాల నుంచి రాజ్యాంగాలను పరిశీలించేసి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో మరి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించినప్పటికీ ఈ రోజున 1950 జనవరి 26వ తేదీన మరి పూర్తిగా అమలులోకి వచ్చింది. ఎందుకంటే మరి రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల మరి 18 రోజుల సమయం పట్టింది. మన భారత రాజ్యాంగం నుండి బ్రిటిష్ వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఇండియన్ ఆఫ్ యాక్ట్ 1935వ చట్టాన్ని తొలగించింది. ఈ రోజున మరి భారత రాజ్యాంగాన్ని రచించడానికి మన ప్రపంచంలోనే పెద్దది. ఎందుకంటే ఇది లిఖితపూర్వకంగా రచించడం జరిగింది. మనల్ని పరిపాలించుకోవడానికి ఒక చట్టం, ఒక రాజ్యాంగం అవసరమైంది. అప్పుడు ఆ రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవడం కోసం 1947వ సంవత్సరమే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 28వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నది ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 2 ఏళ్ల పాటు ఆయన కింద ఉన్నటువంటి సభ్యులు, ఆ కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కూడా దాదాపు 150 దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి అన్ని రాజ్యాంగాల్లోకి ది బెస్ట్ అనుకున్న పాయింట్లను తీసుకొని మన దేశ రాజ్యాంగాన్ని తయారు చేశారు. దుగ్గిరాల దళితవాడలో ఎస్టీయు మండల కార్యాలయ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల దళితవాడలో ఎస్టీయు మండల శాఖ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంగళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి సత్యమణి, గంజి రాధా, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ హాజరుగాగా గ్రామ సర్పంచ్ బాణావతి ఖుషిబాయి, వెంకటేశ్వర నాయక్ దంపతులు శంకుస్థాపన చేశారు. అర్చకులు వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి వచ్చిన అతిథులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీయు అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, పూర్వ అధ్యక్షుడు సిహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, జిల్లా అధ్యక్షులు పెదబాబు, అసోసియేట్ అధ్యక్షులు రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు అంబరీష్, రాష్ట్ర కార్యదర్శి జోజప్ప, ఆర్థిక కమిటీ సభ్యులు ప్రసాదరావు, కౌన్సిల్ సభ్యులు కేవీ సుబ్బారావు, మండల శాఖ అధ్యక్షులు ఉన్నం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం మోహన్ కృష్ణ, తెనాలి కార్యదర్శి డివి సుబ్బారావు, ఎస్టీయు నాయకులు మరీదాసు, బ్రహ్మయ్య, రాంబాబు, మదన మనోహర్ బాబు, జగన్మోహన్ రావు, శ్రీధర్, విజయ్ కుమార్, సుధాకర్, నాగేశ్వరరావు, విజయరాజు, దేవకుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యాక్షేత్రం ఎప్పుడు కూడా ఆటుపోట్లకు గురువు కాకుండా ఉంటేనే బలమైన విద్యా పునాదులు రాష్ట్రంలో పడతాయి. కానీ ఈ సంస్కరణల పేరుతో మనం చేస్తున్నటువంటి అరాచకం చూస్తూ ఉన్నాం. అనేకమైన మార్పులు జరిగినాయి. మార్పులు జరిగినప్పుడు అది విద్యాక్షేత్రంలో మంచి జరిగితే మనం ముందు ఆహ్వానించేవాళ్ళం. కానీ తీరా చూస్తే ఏమవుతుంది, ఆ సంస్కరణల పేరుతో అనేకమైన పాఠశాలలు మూతపడేటువంటి పరిస్థితి. 3, 4, 5 తరగతులన్నీ కూడా హై స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి. పల్లెల్లో బడులు లేనటువంటి పరిస్థితి. మరి సంస్కరణల పేరుతో అది పురోగతికి వెళ్తుందా, తిరోగమనంలో వెళ్తుందా అనేది ఒకసారి అందరూ అవలోకనం చేసుకోవాలి. ఇంత త్వరగా ఈ భవనాన్ని పూర్తి చేసుకొని భవిష్యత్ తరాలకు పాఠశాల విద్య పరిరక్షణకు, ఉద్యమాలకు నిలయంగా, కేంద్రంగా ఉండాలని చెప్పి మనసా వాచ కర్మన ఆకాంక్షిస్తూనే ఉన్నాం. అనేక గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక ఖాళీ భవనాలు దర్శనమిస్తూ ఉన్నాయి. దాని ఫలితంగానే రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు వదిలివేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళారనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో
జీవో నంబర్ 117 రద్దు అయ్యేంత వరకు జాతీయ విద్యా విధానం పేరుతో ఈ ప్రభుత్వం అశాస్త్రీయంగా ఈ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా ఒక్క డిఎస్సి కూడా వేయకుండా ఉపాధ్యాయుల్ని సర్దుబాటు పేరుతో మరి విద్యాశాఖను పాఠశాల విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తా ఉన్నాం. దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద మండల ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేట వంతెన వద్ద ఉన్న మండల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవేశ అధ్యక్షుడు అనవరపు సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ నాయకులు చుండూరు ఉమామేశ్వరరావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, దానబోయిన శివాజీ యాదవ్, వైవి సుబ్బారావు, శేషగిరి, సైమన్ కిషోర్, గోపి, కారుమూరి మోహన్ రావు, కొంగర సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో మనం ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే భారతదేశ రక్షణ వ్యవస్థ, అదేవిధంగా మనం 3 పూట్ల అన్నం తింటున్నామంటే రైతు కష్టపడుతున్నాడు. ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోవడానికి భారతదేశ రాజ్యాంగం చక్కగా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకు ఒక సూచనలు ఇచ్చి ఈరోజు భారతదేశ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు. ఈ కాన్స్టిట్యూషనల్ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. 308 మంది సభ్యులతోటి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. గవర్నర్ జనరల్గా మౌంట్ బాటన్ గారు ఉండేవారు. కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసింది అంబేద్కర్ గారు ఇతర మెంబర్లతోటి. భారత రాజ్యాంగాన్ని రాయడానికి, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దటానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాల్లోని విఎస్ఆర్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాల మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ స్వీకరించారు. అనంతరం విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వి అజయ్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన ఎన్సీసీ విద్యార్థి ఎం వంశీకృష్ణ ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో ఇరు కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం సహాయ సహకారాలతో హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ఎంతో సంతోషంగా ఉందని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం అమృతూరు బీసీ హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కూచిపూడి గ్రామస్తురాలు శరణు నాగేంద్రమ్మ జ్ఞాపకార్థం మైనేని మిత్ర బృందం ఆర్థిక సహాయంతో హాస్టల్ వార్డెన్ డేవిడ్ రాజుకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామంలో గత 70 సంవత్సరాల నుండి దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే పేదలు, ఇతర సేవా కార్యక్రమాలు సహాయం చేయడం వంటి ఆచారం ఉందని, తమ మిత్ర బృందం సహకారంతో ఈ ఆచారం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు, కైతేపల్లి రాంబాబు, గ్రంథి సురేష్, కొత్త నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నార్ల చిన్ని, నన్నపనేని అనిల్, చేకూరి నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా శరణ్ నాగేంద్రమ్మ గారు అని చెప్పి ఉత్తమ మహిళ, కూచిపూడి. అయితే ఈ ఊరు కోళ్ళు. ఆమె కూచిపూడిలో ఆమె ఇంటిని స్కూల్కి ఇచ్చేసేయటం, ఎలిమెంటరీ స్కూల్కి వాళ్ళ భర్త గారి పేరు మీద, రామ్మోహన్ రావు గారి పేరు మీద. అట్లాగే సత్యసాయి సేవా సమితి అని మరి పంచాయతీ కార్యాలయం దగ్గర ఓ బస్ షెల్టర్ నిర్మాణం చేశారు. సబ్ సెంటర్కి కూడా స్థలం కొనిచ్చారు. ఆమె ఇటీవల మరణించింది. మరి అటువంటి నాగేంద్రమ్మ గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు మా మిత్ర బృందం పిల్లలకి బిస్కెట్లు, బఠానీలు, శనగలు ఇవ్వటం. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.